సబ్సిడీకి సంబంధించిన బిల్లులు పెండింగ్ ఉన్నాయని ఎస్సీ ఎస్టీ తాలూకా ఎంఎస్ఎంఈ ఎంటర్‌ప్రెన్యూర్స్ మా జోనల్ కోఆర్డినేటర్ అంటే మా జోనల్ ఆఫీస్కి రావడం జరిగింది. గతంలో కూడా వీళ్ళు పెట్టిన మీటింగ్స్కి మేము వెళ్ళటం జరిగింది. సో మా రాజకీయ ప్రయాణం కూడా ముఖ్యంగా నేను దళిత సాధికారిత అన్నట్లు అలా గుంటూరులో పెట్టడం జరిగింది. ఈ దేశంలో అభివృద్ధి జరగాలి అంటే అభివృద్ధిలో దళితులు కూడా భాగస్వామ్యం అవ్వాలి. ముఖ్యంగా దళితులకి ఉపాధి కల్పించే పరిశ్రమలకి వాళ్ళు ఏదైతే వచ్చే వాళ్ళకి ప్రోత్సాహాలు ఇవ్వాలి, అవసరమైతే లోన్లు ఇవ్వాలి, స్టాండప్ ఇండియా పనిచేయాలని నిరంతరం ఈవెన్ కందుకూరు నియోజకవర్గంలో కూడా మేము గట్టిగా మాట్లాడుతూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా వాళ్ళకి ఇచ్చిన సబ్సిడీల తాలూకా పెండింగ్ ఉండటం అంటే ముఖ్యంగా దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. రెండోది కొత్తగా దళితులు ఈ సైడ్ రావడానికి కూడా దళితులు కానీ గిరిజనులు కానీ ఆలోచించే పరిస్థితి ఉంది. ఎందుకంటే వీళ్ళే ఇంత స్ట్రగుల్ అయ్యే పరిస్థితి కనపడుతూ ఉంది. కాబట్టి ఈ పరంపరని పార్టీలకు అతీతంగా కూడా ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంటున్నది. సో ఆ ప్రభుత్వం 2022-23 నుంచి అంటే ఆ ప్రభుత్వంలో బిల్లులు పెండింగ్ ఉన్నాయి, ఇక్కడ బిల్లులు పెండింగ్ ఉన్నాయి. కాబట్టి సో రెండు పార్టీలు పరంగా కాకుండా బలహీన వర్గాలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు వీళ్ళు అభివృద్ధి అయితే నలుగురికి ఉపాధి ఇస్తారన్న విధం లేదా వీళ్ళందరినీ కూడా ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇంకొంతమంది వచ్చే విధంగా అప్పుడే సమాజంలో అభివృద్ధి సమతుల్యం జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలా వెళ్ళాలనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతాను. నేను గత ప్రభుత్వం నుంచి కూడా నేను చెప్తా ఉంది, బిల్లులు పెండింగ్ ఏవైతే ఉన్నాయో లేదా ఏదన్నా చెల్లింపులు ఉంటే ఒక ఆర్డర్ ఫాలో అవ్వాలి, అంటే ట్రెజరీ ఆర్డర్ ఫాలో అవ్వాలి, ఫిఫో మెథడ్ ఫాలో అవ్వాలి. ఈ ఫిఫో మెథడ్ ఫాలో అవ్వకుండా మనకు నచ్చిన వాళ్ళకో లేదా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకో లేదా ఇంకా ఆరోపణలు మనకి ఏదన్నా వీటి మీద వాళ్ళకి పే చేస్తున్నారన్న ఆరోపణలు గత ప్రభుత్వంలో కూడా ఉన్నాయి. అది కూడా ఈ ప్రభుత్వంలో నడుస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఇది తీసుకెళ్ళదలుచుకుంది. ఎందుకంటే ఇలాంటి సిస్టమ్ని డిస్కరేజ్ చేయండి మీరు. ఇలాంటి సిస్టమ్ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ పారిశ్రామిక వాతావరణం దెబ్బతింటుంది. కంపెనీలు ఎవరు కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టే పరిస్థితి ఉంది. ఎందుకంటే నా బిల్లు ఎప్పుడో కంపెనీ పెట్టి నేను చేసిన వర్క్కి ప్రభుత్వం మెర్సియో లేదా ప్రభుత్వంతో నాకు కనెక్షన్ ఉంటే వస్తాయంటే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి కాదు కదా. అసలు ఇక్కడికి కంపెనీలు పెడతానికి కూడా రారు. అలాంటప్పుడు మీరు దోవాసి వెళ్ళి ఎన్ని దిక్కులు తిరిగినా ఉపయోగం ఉండదు. కాబట్టి ఒక వాతావరణం సెట్ చేయడానికి వీళ్ళని ఆదర్శంగా తీసుకోండి. ఇక్కడ ఇంకా చూస్తే వీళ్ళ పేరు మీద 2,000 కోట్ల మనీ బిల్లు రైజ్ చేసినట్టు మీరు చెప్పారు. ఆల్రెడీ 2,000 కోట్లు ఆర్బీఐ నుంచి తెచ్చినట్టుంది. దాంట్లో వీళ్ళ తాలూకా బిల్లులు ముందు ప్రయారిటీ కూడా ఇప్పుడు యాజ్ ఏ కంపెనీలో మేము పనిచేసే వ్యక్తులుగా అంటే ఒక ఆడిటర్గా కంపెనీలో బిల్లులు ఏమన్నా ముందుంటే ముందు చిన్నవాళ్ళకి క్లియర్ చేసేసి పెద్దవాళ్ళని అడ్జస్ట్ చేసే విధానం ఉంది. ఎందుకంటే పెద్దవాళ్ళు కొంచెం అడ్జస్ట్ అవ్వగల పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ బిగ్ ఎంఎస్ఎంఈకి ముందు క్లియర్ చేసి చిన్నవాళ్ళకి తర్వాత క్లియర్ చేసే విధానం ముఖ్యంగా ఇది కూడా ఒక తప్పుడు విధానం అనుకోవాలి. ఎందుకంటే ఇలాంటి సంస్కృతి కాన్ఫిడెన్స్ దెబ్బతీసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా చిన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ 8,500 మంది ఎంటర్‌ప్రెన్యూర్స్కి సంబంధించి ఒక 700-800 కోట్లు పెండింగ్ ఉందంటే అది పెద్ద అమౌంట్ ఏం కాదు. కాబట్టి ఆ అమౌంట్ క్లియర్ చేస్తే 8,000 మంది. ఇది కాక ఇంకా నేను చెప్పదలుచుకుంటుంది బడ్జెట్లో ఇంకా పెట్టండి. బడ్జెట్లో సుమారు 5-10,000 కోట్లు పెట్టాలి. అంటే ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు ఎలాగూ పథకాల రూపం చెప్పేసి ఎలాగో మీరు అలొకేట్ చేసిన పరిస్థితి కనపడతలేదు. కాబట్టి ఎక్కువ అమౌంట్ దీనికి ఇస్తే మీరు ఇంకా ఎక్కువ ఎంటర్‌ప్రెన్యూర్స్ వచ్చే పరిస్థితి ఉంటుంది. ప్రతి మండలానికి ఒక క్లస్టర్ పెట్టి ఒక 10 మంది దళిత పారిశ్రామికవేత్తలు చేయాలనేది మేము ఆ రోజు మీటింగ్ పెట్టినా ఆ రోజు మీకు రిప్రజెంట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నా కూడా అదే చేసాం, ఇప్పుడు కూడా అదే చేస్తున్నాం. కాబట్టి దళిత పారిశ్రామికవేత్తలను క్లస్టర్గా మండలం వైజ్ తీసుకొని చేయాలంటే ఇది ముందు వీళ్ళు క్లియర్ చేయండి, వీళ్ళని ఆదుకోండి, వీళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయండి. అవసరమైతే వీళ్ళకేమీ నేను పార్టీల పరంగా సో ఏమీ వీళ్ళు ఎవరు కూడా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. ప్రభుత్వం ఏ ప్రభుత్వం పనిచేస్తే ఆ ప్రభుత్వానికి అండగా నిలబడే పారిశ్రామికవేత్తల్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ చూడండి అని చెప్తా ఉన్నాను. వాళ్ళని అలాగే ఉంచుదాం. వాళ్ళు ఉపాధిస్తారు, వాళ్ళు మనకి ట్యాక్సెస్ పే చేస్తారు. ఆ ట్యాక్సెస్ పే చేస్తేనే మీరు పథకాలు రన్ చేసే పరిస్థితి వస్తుంది, ఈ అప్పులు తీరే పరిస్థితి వస్తుంది. కాబట్టి పారిశ్రామికవేత్తల్ని మనం యజమానులుగా చూడాలి. ఏ పార్టీ వచ్చినా వాళ్ళని యజమానులుగానే చూడాలి. మనం వాళ్ళని యజమానులుగా చూసి వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ నలుగురిని ఇంకొంచెం గైడ్ చేసే విధంగా నలుగురికి ఎంకరేజ్ చేసే విధంగా ఉంటుంది. కాబట్టి అలా వెళ్ళాలనేది మేము చెప్తా ఉన్నాం. ఈ అంశాన్ని మేము ఇంకా చెప్పాలంటే గతంలో ఆర్థిక ఎమర్జెన్సీ వచ్చిన పరిస్థితి ఉందని చెప్పాం.
అలాగే ఇదే ప్రభుత్వం ఇక్కడ కూడా కొనసాగుతున్న పరిస్థితుల్లో మేము ఎలాగో ఢిల్లీ వెళ్ళే పరిస్థితి ఉంది. ఢిల్లీ వెళ్ళామంటే మేము దీన్ని ఢిల్లీలో తీసుకొచ్చి ఒక 700-800 మంది తాలూకా సబ్సిడీలు కూడా పే చేయలేని పరిస్థితుల్లో వేల కోట్లు లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నాం. అవన్నిటికీ ఎలా అనేది కూడా రియాలిటీ అనేది కూడా మొన్న కూడా నేషనల్ మ్యాగజైన్లో పరిశ్రమల్లో టాప్ అని ఆంధ్రప్రదేశ్ మెన్షన్ చేశారు. అవన్నీ కూడా పేపర్ వర్క్లే ఇవన్నీ కూడా. ఎందుకంటే 800 బిల్లులు కూడా పెండింగ్ లేని మీద ఢిల్లీలో మేము మాట్లాడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకుంటుంది, విన్నతిస్తుంది, ఇలాంటి అంశం ఢిల్లీ దాకా వెళ్ళి అక్కడ మన రాష్ట్ర పరువు తీయాల్సిన అవసరం లేదనేది మేము చెప్పదలుచుకుంటున్నాం. ఒకవేళ మీరు దీని మీద స్పందించకపోతే మేము మా రాఘవ్ చడ్డాతో ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నాం, అలాగే కేజ్రీవాల్ గారితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి మా ఆల్వేజ్ ప్రయారిటీ పేదలు మధ్యతరగతి ఉంటుంది. కాబట్టి ఇది నేషనల్ వైడ్ చర్చ జరిగినప్పుడు ఆ రోజు రాష్ట్ర పరువు పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మంత్రులు కానీ, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు కానీ, దళిత ప్రజాప్రతినిధులు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే అభివృద్ధి చేయాలి, పేదవాళ్ళని కూడా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో మీరు వెళ్ళే విధానం ఎక్కువగా పారిశ్రామిక అభివృద్ధి ఎక్కువ మోటివ్, మీకు ఆ క్రెడిబిలిటీ కూడా అదే ఉంది. కాబట్టి వీళ్ళని సానుకూలంగా మీరు పిలిచి వీళ్ళని ఒకేసారి క్లియర్ చేయాలని, మళ్ళీ 20% కాకుండా, ఎందుకంటే వీళ్ళ అమౌంట్ ఒకసారి క్లియర్ చేస్తే ఇంకో 10 మంది వచ్చే విధానం ఉంటుంది. కాబట్టి అలా వెళ్ళాలనేది ఆమ్ ఆద్మీ పార్టీగా మేము కోరుతా ఉన్నాం. దీన్ని మేము మా రాష్ట్ర నాయకత్వంతో పాటు ఢిల్లీకి కూడా తీసుకెళ్లే పరిస్థితి ఉంది. దీన్ని ఒక 4-5 రోజుల్లో మేము ఢిల్లీ కూడా వెళ్ళి రిప్రజెంట్ చేయడానికి ప్రయత్నిస్తాం. అంతవరకు ఈ ప్రభుత్వం కూడా దీని మీద సానుకూలంగా స్పందించి అసలు వీళ్ళని పార్టీలకు అతీతంగా మీరు గుర్తించి